ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మనస్సు నీవు ఎప్పుడు ప్రార్థిస్తే వెంటనే విని అప్పుడు నిన్ను కరుణించాలని ఆశీర్వదించాలని అనుకుంటాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటావో వెంటనే ఆయన నిన్ను క్షమించేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు సరి చేసుకొని బాగుపడాలని ఆయన చూస్తూ ఉంటాడు. అలాగే సేవకులమైన మనము ఒకవేళ సంఘ పెద్దలుగా ఉన్నవారైతే, విశ్వాసులుగా ఉన్నవారైతే కూడా ఆలోచన చేయండి. ఆయన కరుణను ఎలాగూ పొందుకోవాలని చూస్తున్నావో నీవు కూడా నీ ఎదుటివాడిని అలాగే కరుణించాలి. ఎప్పుడైతే దేవునిలాగా నువ్వు కరుణించుతావో అప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డ. లేదనుకో నువ్వు దేవుని బిడ్డగా ఉండడానికి వీలే లేదు. అసలు అది కరెక్ట్ కానే కాదు. కరుణించే బిడ్డగా, ప్రేమించే బిడ్డగా, అది మనస్సులో నుంచి మీదగా చూసి ఏదో మనుషులు మెచ్చుకునే విధంగా మనము కరుణించే విధంగా అలా ఉండకూడదు. నిజమైన దేవుని మనస్సుతో సంపూర్ణంగా నువ్వు కరుణించాలి, ఆశీర్వదించాలి. అప్పుడే దేవుని బిడ్డగా, దైవ రూపంగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు నీవు ప్రకాశించుతున్న నక్షత్రం వలె ఉండగలుగుతావు. కనుక నీవు దేవుని కరుణను పొందుకో, అలాగే ఇతరులను కరుణించు. ఇలాగు నీవు నేను చేయదుగాక. ప్రైజ్ ద లార్డ్.